భీమిలి సీటు గంటాకు కేటాయించడంతో కూటమిలో అసంతృప్తి మొదలైంది. భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు కార్యకర్తలతో సమావేశమయ్యారు. 4 ఏళ్లుగా కష్టపడిన వాళ్లను పక్కన పెట్టి మరీ గంటా శ్రీనివాసరావుకి ఎలా టికెట్ కేటాయిస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. మాజీ మంత్రి గంటాకు సీటు ఖరారు చేయడంతో స్థానిక జనసేన టీడీపీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలతో సమావేశమైన టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. 4 ఏళ్లుగా కష్టపడిన వాళ్లను పక్కన పెట్టి వేరే నియోజకవర్గం ఎమ్మెల్యేను తీసుకురావడమేంటని రాజబాబు అనుచరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భీమిలి సీటు రాజబాబుకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గంటాపై పార్టీ పునరాలోచన చేయకుంటే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ అసంతృప్తులన్నీ తాత్కాలికమేనని గంటా అంటున్నారు. భీమిలి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ప్రకటిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఆయన అభ్యర్థిత్వాన్ని భీమిలి నుంచి ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడి నుంచే కూటమిలో కొత్త కుంపట్లు ప్రారంభమయ్యాయి. ఈ సీటును జనసేన బలంగా ఆశించింది. అదే సమయంలో ఇన్ఛార్జిగా ఉన్న కోరాడ రాజబాబు తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్కు వస్తుందని చాలా ధీమా వ్యక్తం చేశారు. ఆఖరి నిమిషంలో జనసేన కోరాడ వర్గానికి షాక్ తగిలింది. గంటా తన పట్టును నిలబెట్టుకున్నారు. ఆయనను చీపురుపల్లి వెళ్లాలని అధినాయకత్వం బలంగా చెప్పినప్పటికీ చివరకు తాను కోరుకున్న భీమిలి నియోజకవర్గం నుంచే పోటీకి సన్నద్ధమవుతున్నారు. ఒకవైపు గంటా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. భీమిలికి సంబంధించినంత వరకు ఒక అభివృద్ధి ప్రణాళికతో పాటు ప్రత్యేకమైన మేనిఫెస్టోను కూడా ఏర్పాటు చేస్తామని చాలా బలంగా చెప్తున్నారు. ఆయన తాను భవిష్యత్తులో భీమిలి నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు, 2014-19 కాలంలో ఏం చేశాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా భీమిలి ప్రజలకు చెప్తాను. వారి నుంచి తన ఆదరణ లభిస్తుంది. ఖచ్చితంగా మరోసారి తాను విజయం సాధిస్తాను. భీమిలిని ఒక రోల్ మోడల్గా తయారు చేస్తాను. మోస్ట్ హ్యాపెనింగ్ ప్రాంతం కాబట్టి అక్కడ చాలా స్కోప్ ఉంటుందనేది గంటా వర్గం వెర్షన్. గంటా కూడా అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. భీమిలి అభివృద్ధి మీద తనకున్న అభివృద్ధి ప్రణాళికలను కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కూటమి ఎటువంటి సహకారాన్ని గంటాకు అందిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కోరాడ రాజబాబు గడిచిన 4 సంవత్సరాలుగా పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో చాలా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఆయనకు స్థానికంగా కొంత క్యాడర్ ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, స్థానిక నాయకుడు కావడంతో కోరాడ రాజబాబు వర్గంలో ఉన్న అసంతృప్తిని ఇప్పుడు గంటా కానీ లేకపోతే పార్టీ అధిష్టానం కానీ ఏ విధంగా హ్యాండిల్ చేస్తుందనేది కీలకం. మరోవైపు జనసేన కూడా ఈ సీటును ఆశించింది. ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచిన స్థానాల్లో ఇది ఒకటి కాబట్టి ఈ సీట్లో ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుందన్న ఒక అభిప్రాయం ఉంది. ఇక్కడ యువ నాయకుడు సందీప్ చాలా కాలంగా జనసేన పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడనే ఒక ముద్ర ఉంది. ఆయన టికెట్ ఆశించినప్పటికీ కూడా కూటమి కారణంగా పొత్తుల అనివార్యమైన పరిస్థితుల్లో ఈ సీటును తెలుగుదేశం రిజర్వ్ చేసుకుంది. భీమిలి తెలుగుదేశం పార్టీకి కూడా ఒకప్పటి కంచుకోట. ఈ స్థానంలో ప్రజారాజ్యం కూడా గెలిచిన సందర్భం కాబట్టి ఇక్కడ జనసేన టీడీపీ రెండు కూడా ఖచ్చితంగా ఈ సీటును తాము తీసుకోగలుగుతాం, ఇక్కడ గెలవగలుగుతాం అనే ఒక ధీమాతో ఉన్నాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సీటులో తన బలాన్ని ప్రదర్శించబోతోంది. సిద్ధం సభ ఇక్కడే మొదటిగా ప్రారంభమైంది. లక్షల మందితో సభను నిర్వహించడం ద్వారా భీమిలిలో తమ ఆధిపత్యాన్ని ఆ పార్టీ ఇప్పటికే నిరూపించింది. బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి భీమిలి అనేది చాలా టఫ్ సీట్ అవుతుంది. ఇక్కడ వార్ చాలా హోరావరీగా జరగబోతోంది. ఒకవైపు ప్రత్యర్థులతో పోరాడుతూనే మరోవైపు అంతర్గత రాజకీయాలతో గంటా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కోరాడ రాజబాబు కావచ్చు లేకపోతే జనసేన వర్గం కానీ ఇక్కడ కలిసి రాకపోతే గంటాకు సంబంధించినంత వరకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అనివార్యం అవుతాయి. జనసేన నుంచి అలాగే కోరాడ రాజబాబు కూడా ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారు కావడంతో అక్కడ స్ప్లిట్ వస్తే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ అసంతృప్తులను గంటా శ్రీనివాసరావు రాబోయే రోజుల్లో ఏ విధంగా పరిష్కరించుకుంటారు, వారందరినీ కూడా పిలిచి ఏ విధంగా తనకు సహకరించేలా ప్రయత్నిస్తారనేది మాత్రం ఇప్పుడు కీలక అంశం. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కొంతమంది సీనియర్ నాయకులకు టచ్లోకి వెళ్లారు. వాళ్ళందరితో కూడా విందు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున ఓటర్లకు గిఫ్ట్లు పంచేదానికి కూడా ఆయన సంసిద్ధమయ్యారు. ఆ దిశగా అనేక గిఫ్ట్లను కూడా సిద్ధం చేసుకున్నారు. ఒకవైపు గంటా తన ప్రణాళికలు తాను చేసుకుంటుంటే ఎవరైతే కూటమి తరపున టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు ఉన్నారో వారంతా కూడా తమ ఆవేదనను ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నిటిని కూడా టీకప్లో తుఫానుగా చల్లార్చుకుంటారా లేకపోతే వాటిని ముదిరి
గంటకు ఎఫెక్ట్ తీసుకొస్తాయి అనేది మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశంగానే ఉంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం. భీమిలి సీటు గంటాకు కేటాయించడంతో కూటమిలో అసంతృప్తి మొదలైంది. భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు కార్యకర్తలతో సమావేశమై